హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీస్ కాకుండా ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకోండి అండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసి పెట్టమంటారు. అంత కమ్మగా ఉంటుంది ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని నాన్న వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా ఒక ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఆమ్లెట్ని బాగా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకొని ఆమ్లెట్ని మనం బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా అదే ప్యాన్లో ఆయిల్ అనేది వేయకుండానే మిగిలిన ఎగ్ని కూడా వేసి మనం బీట్ చేసుకుని ఆమ్లెట్లో వేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి. ఆమ్లెట్లకి మనం ఒకసారి వేసుకుంటే సరిపోతుంది, తగ్గితేనే యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని మొత్తం వేసి ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 లేదా పెద్ద పచ్చిమిర్చి 2, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని ఒక 4 పెద్ద ఆనియన్స్ని సన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకు ఆనియన్స్ అనేది లైట్గా మగ్గుంటాయి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో పచ్చివాసన అనేది పోయేలాగా మనం మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద టమాటాస్ని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం యాడ్ చేసుకోవాలండి. కారం అనేది 2 టేబుల్